ఓం నమో వెంకటేశయ్య. తులా లగ్నం, తులారాశి యొక్క తులా లగ్నానికి లగ్న అష్టమాధిపతి అయినటువంటి ఈ యొక్క శుక్ర భగవానుడు ఈ యొక్క 4వ ఇంట్లో ఉండడం వల్ల సుఖ సంతోష అభివృద్ధి మరియు ఆనంద ప్రాప్తి, అలాగే భూములు స్థిరాస్తులు వాటి యొక్క విలువ పెరగడం, అలాగే వృత్తి స్థానాన్ని శుక్రుడు చూడడం వల్ల వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి తొందరగా లభించే అవకాశం ఉంటుంది. అలాగే ట్రాన్స్ఫర్లు కోరుకునే వాళ్ళకు కూడా ట్రాన్స్ఫర్స్ లభించే అవకాశం ఉంటుంది. అలాగే విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకు కూడా తొందరగా విదేశీ యానం లభించే అవకాశం ఉంటుంది. వీసా పాస్పోర్ట్ కోసం ట్రై చేసే వాళ్ళకు కూడా తొందరగా వీసా పాస్పోర్ట్ ఇట్లాంటివి తొందరగా మంజూరయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుని మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా సాధించుకోగలరు. అలాగే ఈ యొక్క శుక్ర భగవానుడు ఈ యొక్క మకర రాశిలోంచి కుంభరాశిలోకి ఈ యొక్క 15వ తారీఖు నుంచి వెళుతూ ఉండడం వల్ల కొద్దిగా దైవికమైన బలము, శక్తి పెంపొందడము, విద్యార్థులకి విద్యలో మార్కులు ఎక్కువగా రావడము, అలాగే లాభాభివృద్ధి మరియు ఆకస్మిక లాభప్రాప్తి, అనుకోని విధంగా కొన్ని అదృష్టాలు కలిసి రావడం, సంఘంలో పేరు ప్రతిష్టలు, కీర్తి గౌరవాలు ఇట్లాంటివి పెరగడం, శరీర ఆరోగ్యము, శరీర దృఢత్వం, దేహ దారుఢ్యత ఇట్లాంటివి పెంపొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే అనుకోని వ్యక్తుల ద్వారా అనుకోని విధంగా మీకు సహాయ సహకారాలు లభించి మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకోగలరు. అలాగే ఈ లగ్నానికి ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి అంగారకుడు 4వ ఇంట్లో ఉండడం వల్ల అప్పుడప్పుడు కుజదశలు అంతర్దశలు నడిచినట్లయితే సుఖ సంతోషాలు దెబ్బతినడం మరియు వాహన గండాలకి గురవడం, వృత్తిపరంగా టెన్షన్లు, ఇబ్బందులు ఇట్లాంటివి అధికంగా తలెత్తే అవకాశం ఉంటుంది. చేద్దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడము ఇట్లాంటి పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే వివాహపరంగా కొద్దిగా వివాహ స్థానాన్ని కుజుడు చూడడం వల్ల స్వల్పమైన జాప్యము, ఆలస్యము ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా ఉంటే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే 5వ స్థానంలోకి ఈ యొక్క 16వ తారీఖు నుంచి కుజుడు సంచరిస్తూ ఉండడం వల్ల స్వల్పంగా విద్యార్థులకి విద్యాటంకాలు జరిగే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని చేతిదాకా వచ్చి కొన్ని లాభాలు ఎలాంటివి మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని విషయాల్లో మంచి చేసినా కానీ చెడు అవ్వడం, అవమానాలు పాలవడం ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించినట్లయితే కనుక ఈ యొక్క దోష ప్రభావం నుంచి మీరు బయటపడగలుగుతారు. ఆ దైవికమైన బలము, సద్గురువుల యొక్క సాంగత్యము, అలాగే మీకు ఎవరైతే వెల్ విషర్స్ ఉన్నారో వారి యొక్క సూచనలు, సలహాలు తీసుకుని అవి పాటించడం ద్వారా ఈ యొక్క దోష ప్రభావం నుంచి కూడా బయటపడగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి చతుర్థ పంచమాధిపతి రాజయోగ కారకుడైనటువంటి శనీశ్వరుడు పంచమ స్థానంలోనే ఉండడం వల్ల విద్యార్థులు విద్యలో మార్కులు అధికంగా సాధించగలుగుతారు. అలాగే లాభాభివృద్ధి, కుటుంబాభివృద్ధి, కుటుంబాల్లో వ్యక్తుల సహాయ సహకారాలు అధికంగా లభించడం, కుటుంబంలో వ్యక్తులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుని మీరు ఏదైతే అనుకున్నారో చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందించడం లాంటి శుభ పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది. శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే వివాహం పరంగా వరుడైతే అనుకూలమైనటువంటి వధువు అయితే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క సమయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోవడం వల్ల మీరు పరిపూర్ణమైన ప్రయోజనాలు ఈ సమయంలో మీరు పొందగలుగుతారు. అలాగే ఈ లగ్నానికి తృతీయ మరియు షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ యొక్క 7వ స్థానంలో ఉండడం వల్ల గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే వివాహపరమైన ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క లాభస్థానాన్ని గురువు చూడడం వల్ల కొన్ని లాభాలు చేద్దాకా వచ్చి మిస్ అవ్వడం, అలాగే స్టామినా, ఇమ్యూనిటీ దెబ్బతినడం లగ్నాన్ని గురువు చూడడం వల్ల, అలాగే మాట తీరులో తడబడడం, సభల్లో ప్రసంగించేటప్పుడు కూడా కొన్ని మర్చిపోవడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. స్వల్పంగా సోదరి వర్గీయులతో కూడా స్వల్పమైనటువంటి వైరాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి భాగ్య మరియు వ్యయాధిపతి అయినటువంటి బుధ భగవానుడు ఎక్కడ ఉంటే అక్కడి నుంచి శుభకరమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది.
అలాగే ఈ యొక్క బుధుడు కుంభరాశిలో ఉండడం వల్ల విద్యాభివృద్ధి మరియు విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ మంజూరయ్యే అవకాశం అధికంగా ఉన్నది. అలాగే భాగ్యాభివృద్ధి నిల్వధనం పెంపొందడం లాంటి శుభ పరిణామాలు కూడా అధికంగా జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క పరిణామాలు ఈ యొక్క 8వ తారీఖు నుంచి ఈ ప్రభావం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే లోన్లు 8వ తారీఖు నుంచి తొందరగా మంజూరయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శత్రురోగ రుణాది పీడలు కూడా బాగా తక్కువగా ఉంటాయి. అలాగే ఈ యొక్క బుధుడు కూడా 26వ తారీఖు నుంచి మేషరాశిలోకి వస్తుండడం వల్ల కొద్దిగా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి 26వ తారీఖు నుంచి వివాహపరంగా మంచి వరుడైతే వధువు, వధువైతే వరుడు లభించే అవకాశాలు ఉంటాయి. స్టామినా ఇమ్యూనిటీ పెంపొందుతుంది. అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే శుభ పరిణామాలనే కలగజేసే అవకాశం ఉంటుంది. అలాగే ఈ లగ్నానికి లాభాధిపతి అయినటువంటి సూర్యుడు ఈ యొక్క ఎక్కడ ఉంటే అక్కడి నుంచి వ్యతిరేకమైన ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కుంభరాశిలో సూర్యుడు ఉండడం వల్ల కొద్దిగా విద్యలో విద్యార్థులకు స్వల్పంగా మెరిట్ తగ్గడము, చేద్దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడము, మరియు ఈ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేసే వాళ్ళకి స్వల్పమైన తాత్సారం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే ఈ యొక్క 15వ తారీఖు నుంచి మీనరాశిలోకి రవి వెళ్తుండడం వల్ల కొద్దిగా శత్రురోగ రుణాది పీడలు, అనవసరమైన ఖర్చులు, దానివల్ల ధన నష్టం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. అలాగే దశమాధిపతి అయిన చంద్రుడు ఈ యొక్క లగ్నానికి శుభుడు యోగకారకుడు కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ నుంచి శుభ ఫలితాలని, అనుకూలమైన పరిణామాలని ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చంద్రదశలు, అంతర్దశలు నడిచినట్లయితే కనుక వృత్తిపరంగా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి బాగా లభించే అవకాశం ఉంది. విదేశీ యానం కోసం ట్రై చేసే వాళ్ళకి చంద్రుడు విదేశీ కారకుడు కాబట్టి ఈ యొక్క తొందరగా విదేశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చంద్రబుధులు విదేశ స్థానాధిపతి బుధుడు అవ్వడం, ఈ లగ్నానికి శుభుడే అవ్వడం, విదేశకారక గ్రహం చంద్రుడు అవ్వడం, దానివల్ల చంద్రబుధులు కనుక ఇద్దరు కనుక వ్యక్తిగత జాతకంలో కలిసి ఉంటే కనుక ఈ ప్రభావాలు ఇంకా ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నది. అలాగే ఈ యొక్క లగ్నానికి 6వ ఇంట్లో రాహు, అలాగే వ్యయంలో కేతు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే రాహుకేతులు ఇద్దరు అద్భుతంగా యోగించి లాభిస్తారు. మంచి శుభ పరిణామాలని, అనుకూలమైన ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంటుంది. లోన్ల కోసం ప్రయత్నిస్తే తొందరగా లోన్లు మంజూరు అవుతాయి. తొందరగా కూడా చేసే సద్వ్యయం చేయాలి. వేరే వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి. దేవాలయాలకు సహాయం చేయాలి. దేవాలయంలో విగ్రహ ప్రతిష్టలు ఇలాంటివి కొత్తగా ఏమైనా చేస్తే వారికి సహాయ సహకారాలు అందించాలి. ఇట్లాంటి ఆసక్తి అధికంగా కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు ఇలాంటి శుభకరమైన కార్యాలు చేయడం వల్ల మీ యొక్క దోష ప్రభావాలను కూడా తొందరగా తగ్గించుకుని అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేర్చుకోగలుగుతారు. అలాగే దైవికమైన కార్యాలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు, తీర్థయాత్రలు, విహారయాత్రలు ఇట్లాంటి వాటికి జర్నీలు అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో ఈ యొక్క జర్నీలు అధికంగా ఉన్నాయి కాబట్టి మీరు సరైన రీతిలో ఉపయోగించుకుంటే కనుక మీరు బాగా ఈ యొక్క సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే కనుక మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి రాహువేమో 6వ ఇంట్లో, కేతువేమో 12వ ఇంట్లో ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కేతు మహాదశ అయిపోయి రాహు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక రాహుకేతులు ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభిస్తారు. శుభ పరిణామాలనే కలగజేస్తారు. తొందరగా లోన్లు మంజూరవుతాయి. చేసే సద్వ్యయం అవుతుంది. అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకంలో ఒకవేళ ముందుగా కనుక రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక అనవసరమైన ఖర్చులు అధికంగా అవడం, కొన్ని అవకాశాలు కొన్ని కోల్పోవడం, అనవసరమైన శత్రుపీడ, రుణపీడ, రోగపీడ ఇట్లాంటి వాటితో కూడా సతమతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. ఈ దోష ప్రభావం నుంచి బయటపడి మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోవాలనుకుంటే కనుక ఓం గం గణపతయ్యే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు పఠించడం మంచిది. లేకుంటే కనుక ఓం క్షిప్రప్రసాద గణపతయ్యే నమః అనే మంత్రాన్ని కూడా జపిస్తూ ఉండడం వల్ల మీరు ఈ దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అలాగే కందులు, శనగలు రెండూ కూడా బాగా ఉడకబెట్టి బెల్లంతో పాటు మంగళవారం, గురువారం 2 వారాలు కూడా ఆవుకి తినిపిస్తూ ఉండడం వల్ల మీరు ఉన్నతిని సాధించగలుగుతారు. మీ దోషాలను కూడా పోగొట్టుకోగలుగుతారు. శుభం.